రోజు మీరే మమ్మల్ని ఆట ఆడించేది, ఫోటోగ్రాఫర్సే. కూర్చోండి, నిల్చోండి, పక్క చూడండి అని చెప్తుంటారు. ఏదైనప్పటికీ పశ్చిమ నియోజకవర్గం తరఫున ఒకటైతే చెప్పగలను, నేను భగవంతుడి ఆశీస్సులతో నేను 12 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ గురించి మన భారతీయ పార్లమెంట్లో వాణిని వినిపించి అనేక సమస్యల్ని సమాధానాలు తీసుకురావడం జరిగింది. 3.5 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసి ఎంతో మెలకువలు, పరిపాలన దక్షత ఆయన దగ్గర నేర్చుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో చాలా పేదరికం ఉంది, అట్టడిగిన వర్గాల వాళ్ళు ఉన్నారు. చివరి వరకు ఉన్న వ్యక్తి వరకు ప్రతి ప్రజాప్రతినిధి వెళ్ళి వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళ జీవిత ప్రమాణాల్లో మార్పు తీసుకురావాలనే పని మీదే ఉన్నారు. ఇప్పుడు మీకు అందరికీ తెలిసే ఉంటుంది, 25 నుంచి 35 కోట్ల వరకు బీపీఎల్ నుంచి బయటకు వచ్చేసారు. స్లోగా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది మన భారతదేశంలో. ఏది ఏమైనప్పటికీ భారతదేశ అభివృద్ధిని నరేంద్ర మోడీ గారు వేసిన బీజం మూలాన ఇంకో 30 సంవత్సరాలు ప్రపంచంలో ఏ దేశము మనతో పోటీ పడలేదు. ఇకపోతే ముఖ్యంగా మీరు అడిగేది, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున అందరూ కలిసి 70 సంవత్సరాల అసోసియేషన్ అంటున్నారు. నిజానికి ఇక్కడికి వచ్చే వరకు నాకు తెలియదు అసలు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అనేది ఇంత స్ట్రాంగ్గా ఇంతమంది ఉన్నారండి. మీరు 40 లక్షలు ఎంతో చెప్పారు సుమారుగా. మొత్తం స్టేట్ మొత్తంలో 10 లక్షలు ఉన్నారు. 10 × 4 లెక్క పెట్టారు. ఓట్లు ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో వాళ్ళు నమ్మిన సిద్ధాంతానికి వెయ్యాలి. ఇక్కడ నేను 12 సంవత్సరాల అనుభవంతో అన్నీ చూసేసిన వ్యక్తిగా వచ్చాను. అంటే హాట్ జిలేబీ లాగా వచ్చాయి. ఇక్కడ మీరు చక్కగా తింటాం ఒకటే, కరెక్ట్గా మీరు ఓటు వేసి గెలిపించి నన్ను పూర్తిగా వాడుకోమని కోరుకుంటున్నాను. దాంతోపాటు వాడుకున్నాక మీకు ఫోటో భవన్ ఎలా ఇవ్వాలి అంటే, నన్ను మీలో ఒకటిగా చేసుకోండి. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ నేను వస్తాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అక్కడ ఆయనతోనే కదా పని. ఆయనతో దానికి ఎలా అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ చేసి, మీకు భవనమా లేకపోతే 5,000 స్క్వేర్ ఫీట్ ఏరియా కావాలా, ఏం కావాలో ఆలోచిద్దాం. ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది. పొలిటికల్ విల్ కావాలి. ఆ పొలిటికల్ విల్ మాత్రం నాలో ఉంది, నేను చేసి పెడతానని ఈ సభాముఖంగా మీకు అందరికీ వాగ్దానం చేసి సెలవు తీసుకుంటాను.